పడుతుంది అనేది ఇట్స్ ఎ వెరీ బిగ్ క్వశ్చన్ మార్క్. రైట్, మీరు అంటే నిజంగా కూడా ఆసక్తికరమైన అంశాలు, ఆసక్తికరమైన పరిణామాలు వారసత్వం అంటే రాజకీయ వారసత్వం విషయంలో. రైట్, మరొక కీలకమైన అంశం సార్, నిన్న సుప్రీంకోర్టులో చంద్రబాబుకు నిరాశ అని ఒక పత్రికలు రాశాయి. ఆ తర్వాత 17A ఇద్దరు జడ్జీలు చెరో మాట మాట్లాడారు, భిన్నాభిప్రాయాలు వినిపించారు, దాని విస్తృత ధర్మాసనానికి రికమెండ్ చేస్తారు అనేది రకరకాల వార్తలు వచ్చాయి. కానీ నిన్నటి అంటే స్కిల్ కేసులో ఈ భిన్న తీర్పులు ఎందుకు అని ఒక వాదన. ఇంతకీ బాబుకు రిలీఫా నిరాశ అనేది కాస్త పక్కన పెడితే ఈ కేసు భవిష్యత్తు ఏంటి, ఇంతకీ చంద్రబాబు భవిష్యత్తు ఏంటి? అంటే ఈ కేసు ఉంటుంది. ఇప్పుడు భిన్న తీర్పులు కాదు, మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఒకటే తీర్పు, ఒక్క అంశంలో మాత్రమే భిన్న తీర్పు, అన్ని అంశాల్లో భిన్న తీర్పు కాదు. ఇప్పుడు అందులో భిన్న తీర్పు ఏంటంటే సెక్షన్ 17A అప్లికబిలిటీ పైన భిన్న తీర్పు. అంటే 17A చంద్రబాబు నాయుడుకు వర్తిస్తుందా లేదా. 17A అంటే గవర్నర్ అనుమతి తీసుకోవడం. గవర్నర్ అనుమతి తీసుకోవడం అనేది వర్తిస్తుంది అని జస్టిస్ అనిరుద్ బోస్ తీర్పు చెప్తే, వర్తించదు అంటే ముందు జరిగిన నేరాలకు కూడా వర్తించుకుంటూ పోతే ఇక ఇప్పుడు జరుగుతున్న విచారణలు చాలా ఎఫెక్ట్ అవుతుంది అని జస్టిస్ బేలా త్రివేది తీర్పు చెప్పారు. అందువల్ల డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ సెక్షన్ 17A విత్ రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ అంటే ముందు నుంచి కూడా, అంటే ఈ చట్టం రాకముందు నుంచి ఉన్న వాటికి కూడా విచారణ జరుగుతుంటే వర్తిస్తుందా లేదా అనే దానిపైనే జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ బేలా త్రివేది డివైడెడ్ జడ్జిమెంట్ ఇచ్చారు. దానివల్ల అది విస్తృత ధర్మాసనానికి రెఫర్ చేయబడి చీఫ్ జస్టిస్ దగ్గరలో ఉంది. అది ఇంత త్వరగా తీరదు, ఎందుకంటే ఇది ఏదో చంద్రబాబు నాయుడు మాత్రమే రిలేట్ అయి ఉన్న కేసు కాదు. ఎందుకంటే సెక్షన్ 17A ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అనేది చంద్రబాబు నాయుడు కొరకు మాత్రమే తెచ్చిన చట్టం కాదు, వచ్చిన సెక్షన్ కాదు. అందువల్ల దీనిపైన తీర్పు ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కేసుకే కాదు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకే కాదు, చంద్రబాబు నాయుడు జగన్ల మధ్య పంచాయతీకి కాదు, ఇది విస్తృతమైన పర్యవసనాలు కలిగిన అంశం. అందువల్ల దీనిపైన ఇప్పుడు చీఫ్ జస్టిస్ డిసైడ్ చేయాలి. 3 సభ్యుల ధర్మాసనాన్ని రెఫర్ చేస్తారా, 5 సభ్యుల ధర్మాసనాన్ని రెఫర్ చేస్తారా, మళ్ళీ ఈ 2 జడ్జిలే అందులో ఉండరు, ఆ 3 వేరే జడ్జిలు ఉంటారు. సో మళ్ళీ విచారణ మొదటి నుంచి జరగాలి. జరిగి సెక్షన్ 17A అప్లికబిలిటీ పైన సుప్రీంకోర్టు తీర్పు చెప్పాల్సి ఉంటుంది. అది ఇంత త్వరగా జరిగే అవకాశమే లేదు, ఎందుకంటే దానికి బెంచ్ కాన్స్టిట్యూట్ కావాలి, హియరింగ్ కావాలి, మళ్ళీ తీర్పు రావాలి. అందువల్ల సెక్షన్ 17A అప్లికబిలిటీ తేలదు. అయితే సెక్షన్ 17A అప్లికబిలిటీ పైన భిన్నమైన తీర్పులు చెప్పినా దాని ప్రభావం మాత్రం ఒకటే. అది ఇక్కడ ఇంట్రెస్టింగ్ అంశం. ఎందుకంటే 17A అప్లికేబుల్ అవుతుందా లేదా అన్నది ఇప్పుడు మోర్ అకాడమిక్ ఇంట్రెస్ట్, మోర్ టెక్నికల్ ఇంట్రెస్ట్. దాని అవుట్కమ్ విషయంలో తేడా లేదు. ఎందుకు తేడా లేదు అంటే జస్టిస్ బేలా త్రివేది అప్లికేబులే కాదు అన్నది కనుక, గవర్నర్ అనుమతి తీసుకోలేదు కనుక, చంద్రబాబు నాయుడు మీద కేసు పెట్టారు కనుక ఆ కేసు కొట్టివేయడం అనే ప్రశ్న ఉత్పన్నం కాదు. ఎందుకంటే బేలా త్రివేది క్లియర్గా అప్లికేబులే కాదు ఈ 17A చెప్పేది. ఇక అనిరుద్ బోస్ 17A అప్లికేబుల్ అవుతుంది. అందువల్ల చంద్రబాబు నాయుడు పైన సెక్షన్ 13(1)C, 13(1)D, 13(2) ఆఫ్ ద ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద ప్రొసీడే కాకూడదు, ప్రొసీడ్ కావడమే ఇల్లీగల్ అని తీర్పు చెప్పాడు. కానీ ఈ ఒక్క అంశం ఆధారంగానే మొత్తం రిమాండ్ ఆర్డర్ను కొట్టిపారేయలేము అని కూడా అన్నాడు. అంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడాన్ని తప్పుపట్టలేదు, చంద్రబాబు నాయుడును జ్యుడిషియల్ రిమాండ్కు పంపించడాన్ని తప్పుపట్టలేదు. 17A అప్లికేబిలిటీ అనే అంశం వల్ల మొత్తం జ్యుడిషియల్ రిమాండ్ ఆర్డర్ను పక్కకు పెట్టలేము, అందువల్ల జ్యుడిషియల్ రిమాండ్ ఆర్డర్ ఉంటుంది అని చెప్పాడు. అందువల్ల అని ఈ కేసు డిస్పోజ్ కూడా చేశాడు. అంటే ఇక కేసు ఏం లేదు. అందువల్ల సుప్రీంకోర్టు మీకు బార్ అండ్ బెంచ్లో వాళ్ళు హెడ్లైన్ పెట్టారు, సుప్రీంకోర్టు రిజెక్ట్స్ ప్లీ బై చంద్రబాబు నాయుడు ఫర్ క్వాషింగ్ ది ఎఫ్ఐఆర్ అని. అంటే చంద్రబాబు నాయుడు ఏ అంశముతోని ఏ ప్రేయర్తోని సుప్రీంకోర్టుకి వెళ్ళాడు, ఏ రిలీఫ్ సుప్రీంకోర్టు కోరాడు,
ఆ రిలీఫ్ ఇవ్వలేదు. కానీ చంద్రబాబు నాయుడు వాదనతోని ఒక జడ్జ్ అంగీకరించలేదు, ఒక జడ్జ్ అంగీకరించారు. కానీ అంగీకరించిన జడ్జి కూడా మళ్ళీ రిలీఫ్ ఇచ్చే విషయంలో ఒకే అభిప్రాయం చెప్పారు. ఇద్దరు రిలీఫ్ ఇవ్వలేదు. సో అందువల్ల ఇక్కడ రిలీఫ్ కొరకు చంద్రబాబు నాయుడు చేసిన వాదనతో జస్టిస్ అనిరుద్ బోస్ అంగీకరించినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు రిలీఫ్ మాత్రం ఇవ్వలేదు. అందువల్ల అల్టిమేట్ అవుట్కమ్ ఒకటే. అందువల్ల ఆ ప్రాతిపదిక పైన 17A పైన ఇంకా క్వశ్చన్ ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు రిలీఫ్ దొరకలేదన్నది క్లియర్. అందువల్ల రిలీఫ్ దొరకనప్పుడు ఈ కేసు కొనసాగుతుంది, విచారణ కంటిన్యూ అవుతుంది. ఆయన ఆల్రెడీ బెయిల్ పైన ఉన్నాడు. ఇది ఇంకా చాలా రోజులు నడుస్తుంది. అంటే ఇంకొంతకాలం యథాస్థితి అని మనకు ఓపెన్గా తెలుస్తుంది. కానీ ఎన్నికలు ముగిసేదాకా ఇట్లే ఉంటుందా అన్నది. ఇప్పుడు ఎన్నికలు అనేది ఏపీ ఎన్నికల్లో చంద్రబాబు చాలా సీరియస్. ఎన్నికలు ముగిసేదాకా నాంచన ఎన్నికల లోపల ఏది తేలదు. ఎందుకంటే ఆల్రెడీ సుప్రీంకోర్టులో 17A అప్లికబిలిటీ ఉంది. కాస్ట్ పిటిషన్ డిస్పోజ్ అయిపోయింది, కానీ 17A అప్లికబిలిటీ ఉంది. సో అందువల్ల ఈ లోపల మరి ట్రయల్ కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ పంపడాన్ని ఇద్దరు జడ్జిలు అపోహల్ చేశారు. ఆ కాస్ట్ పిటిషన్ హైకోర్టు డిస్మిస్ చేయడాన్ని అపోహల్ చేశారు. అందువల్ల నాకు అర్థమైంది అయితే కాస్ట్ పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్లో లేదు, డిస్పోజ్ అయిపోయింది. 17A అప్లికబిలిటీ అనేది మాత్రమే పెండింగ్ ఉంది. అది అప్లికేబుల్ అయినా కాకపోయినా జ్యుడిషియల్ రిమాండ్ అయితే అపోహల్డ్ అయింది. అందువల్ల ఆ విచారణ ట్రయల్ కోర్టులో కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే ఇందులో ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద నేరాలే కాదు, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అనే ఇంకా తీవ్రమైన నేరం. అది ఈవెన్ యావజ్జీవ ఖైదుకు అవకాశం ఉన్న నేరం అది. సో ఆ నేరారోపణ కూడా ఉంది కనుక ట్రయల్ కోర్టుకు జ్యుడిషియల్ రిమాండ్ ఇచ్చే అధికారం ఉందని సుప్రీంకోర్టు చెప్పింది కనుక, ఎందుకంటే చంద్రబాబు నాయుడు తరఫున పిటిషనర్ వాదించింది ఏంటంటే ఇది ఏపీసీఐడి పెట్టిన కేసు, ఏసీబీ కోర్టులో ఎలా విచారిస్తారు, ఏసీబీ కోర్టు జ్యుడిషిడిక్షన్ ఉందా, ఇలాంటి అనేక అంశాలు ఏమనిస్తారు. సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది ట్రయల్ కోర్టుకు అధికారం ఉందని. అందువల్ల ట్రయల్ కోర్టులో విచారణ కంటిన్యూ అవుతుంది. అది ట్రయల్ కోర్టులో విచారణ ముగిసి తీర్పు చెప్పాలి. అది ఎన్ని రోజులు పడుతుందో చెప్పలేము. ఎన్నికలకు ముందు స్కోపే లేదు. ట్రయల్ కోర్టు చంద్రబాబు నాయుడును నిర్దోషి అని ప్రకటిస్తే ఇక చర్చ లేదు. దోషి అని ప్రకటిస్తే మళ్ళీ ప్రాసెస్ మొదలవుతుంది. నిర్దోషి అని ప్రకటించిన, దోషి అని ప్రకటించిన ఎవరో ఒకరు హైకోర్టుకు వెళ్తారు. సో రాష్ట్ర ప్రభుత్వమైన హైకోర్టుకు వెళ్తుంది, చంద్రబాబు నాయుడు హైకోర్టుకు వెళ్తారు. హైకోర్టు ఏదో ఒక తీర్పు చెప్పాలి. ఆ తీర్పు అని మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్తారు. సుప్రీంకోర్టు మళ్ళీ ఏదో ఒక తీర్పు చెప్పాలి. దానిపైన రివ్యూ పిటిషన్ వేస్తారు. మళ్ళీసారి రివ్యూ చేయండి. అదంతా అయ్యే వరకు చాలా ఏళ్ళు పడుతుంది. అందువల్ల ఇలాంటి కేసుల్లో ప్రాసెస్ ఈజ్ పనిష్మెంట్ అంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద కేసులు ఏమైనాయి, జైలుకి వెళ్ళొచ్చినా కూడా 12 ఏళ్ళు దాటిపోయింది కదా, ఏం కాలే కదా. అందువల్ల ఈ చంద్రబాబు నాయుడు మీద ఏమవుతుంది అయితే ఒక్క సమస్య ఏంటంటే ఇది ఒకటే కాదు, ఇంకా వివిధ కేసులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెట్టింది, పెడుతుంది. ఇందులో కొన్నిటికి బెయిల్ కూడా వచ్చింది. సో ఇలా కోర్టుల చుట్టూ బెయిల్ల చుట్టూ తిరుగుతూనే ఉండాలి. అంటే సేమ్ టైం అల్టిమేట్గా బెయిల్ రద్దు ఏదైనా కోర్టు చేస్తే అది ప్రాబ్లం, కానీ అది చెయ్యకపోవచ్చు. ఎందుకంటే మన దేశంలో బెయిల్ ఇది రూల్, జైలు ఇది అన్ ఎక్సెప్షన్. పర్సనల్ లిబర్టీ అనేది రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కు. అందువల్ల నిందితుడి వ్యక్తిగత స్వేచ్ఛను కూడా కేసు విచారణ అవసరాలకు మించి హరించకూడదు. అందువల్ల కేసు విచారణ చివరి దశకు వచ్చిందని హైకోర్టు తీర్పులో కూడా పేర్కొన్నారు కనుక ఈ చివరి దశకు వచ్చినందుకే బెయిల్ ఇచ్చారు, రెగ్యులర్ బెయిల్. అందువల్ల రెగ్యులర్ బెయిల్ ఇచ్చాక దీన్ని హైకోర్టు ఇచ్చిన బెయిల్ని ఎవరు కొట్టేయాలి? సుప్రీంకోర్టు కొట్టేయాలి. సుప్రీంకోర్టు కొట్టేస్తుంది అనుకోను. అందువల్ల చంద్రబాబు నాయుడు పైన కేసు